నవ్వకపోవటం ప్రాణానికి హానికరం. రోజు నవ్వండి, నవ్వించండి. నాట్ బీయింగ్ హ్యాపీ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. బీ హ్యాపీ, లెట్ అదర్స్ బీ హ్యాపీ. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. చిత్రం నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, నచ్చకపోయినా షేర్ చేయండి. మీ షేర్లే మాకు శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. సమ్ పిక్చర్స్. సంవత్సరం కొత్త కులాల శకం. అలవాట్లు, కట్టుబాట్లు ఏమాత్రం మారలేదు. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే ఉంది. కులపిచ్చి మాత్రం ముదిరి కులగజ్జిగా మారింది. ఎంతలా మారిందో మీరే చూడండి మన ఈ చిన్న సినిమాలో. వైద్యనారా, అట్లీస్ట్ ఈ సంబంధమైన కుదిరేలా చెయ్యండి స్వామి. సావిత్రి పెళ్లి ఒప్పుకునేలా చెయ్యండి స్వామి. అంతా మీకే వదిలేస్తున్నాను స్వామి. తదాస్తు నాయన. థ్యాంక్ యూ. ఎరేళ్ళు ఎక్కడున్నావు? అందువేనా? ఓకే, రైట్. త్వరగా వచ్చేరా. ఐఎమ్ వెయిటింగ్ హియర్. ఈడు వచ్చినట్టున్నాడే. ఏయ్ అల్లు, సారీరా, కొద్ది లేట్ అయిపోయింది. రారా లోపలరా. ఛాయ, అల్లు వచ్చాడు. రారా బాబు, కూర్చో. ఛాయ, అల్లు వచ్చాడు, టీ తీసుకురా. ఇతనే డాక్టర్ పద్మనాభం, వైద్య క్యాస్ట్ సౌత్ జోన్ ప్రెసిడెంట్. భార్య అంటే మహా అభిమానం, భక్తి. ఈయనకి ఒక చెల్లెలు సావిత్రి. ఆ సావిత్రికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఉండ్రా. ఛాయ, ఏంటి? ఈమె డాక్టర్ ఛాయాదేవి, పద్మనాభం భార్య. భర్త అంటే పూచిక పుల్లతో సమానం. కానీ సిగమొచ్చిన భర్త అంటే ఎంతో భయం. ఏంటి? టీ ప్లీజ్. పెట్టుకోలేవా? సరే, ఓకే అయితే. బాగున్నారా అన్నా? సస్తున్నాను దేవుడా. నేను బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? ఓకే అన్నా. ఈ అబ్బాయి అల్లు రామలింగయ్య అన్నయ్య కొడుకు. ఈ అబ్బాయి ఒక జూనియర్ డాక్టర్. ప్రాక్టీస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాడు. టీతో పాటు కొన్ని బిస్కెట్లు తెమ్మనండమ్మా. బిస్కెట్లు కూడా? సరే. ఏరా, ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు? తీసుకోరా. టీ అడిగి బతికించారే బాబు. దోశ కూడా ఇటు చచ్చుడాన్ని. తీసుకోమ్మా. సావిత్రిని చూసుకోవడానికి రేలింగ్ ఫ్యామిలీ ఎప్పుడు వస్తున్నారా? హలో, నేనున్నా. చెప్పండి అన్నయ్య, ఎప్పుడు వస్తున్నారు? సాయంత్రం వస్తున్నారమ్మా. ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు నాకు. ఇతనే డాక్టర్ అల్లు రామలింగయ్య. వృత్తిపరంగా బాగా ఫేమస్ డాక్టర్. కానీ సైడ్ బిజినెస్గా మ్యాచ్ మేకింగ్ కూడా చేస్తుంటాడు. ఎందుకంటే దాని మీద ఆయనకి డబ్బులు ఎక్కువగా వస్తాయి కాబట్టి. అంతేకాకుండా ఇతను పద్మనాభంకి బెస్ట్ ఫ్రెండే కాదు, ఇతను వైద్య క్యాస్ట్ సౌత్ జోన్ సెక్రటరీ కూడా. ఓ, దట్స్ గుడ్. విన్నారా? మరి డౌరీ గురించి?
2 హాస్పిటల్స్, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అమ్మా. అంతేనా? సో చీప్. ఆల్ గుడ్. ఇట్స్ రియల్లీ చీప్. మరన్నీ ఓకేనా? ఆల్ ఓకేరే అల్లు, ముహూర్తాలు పెట్టేసుకుందాం. హలో, నేనున్నా. ఓకే అన్నయ్య గారు. ఓకే అమ్మా, నేను బయలుదేరుతా. ఆగండి అన్నయ్య, ప్రేయర్ టైం కదా. ఓకే అమ్మా, చేసేద్దాం, ప్రేయరే కదా. నాదా వైద్యనాదా నీకు మావలే ఉదయం ముందని, నీవు మావలే మనిషివని అంటే ఎలా నమ్మేది, ఎలా నమ్మేది? నాదా వైద్యనాదా నాదా 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 వైద్యనాదా. కరుణించు మమ్ము కాపాడు స్వామి, నాద నాద నాద. సరేరా అల్లు, కలుద్దాం మరి. ఓకేరా. సావిత్రి అనుకుంటా. డోర్ ఓపెన్ చేస్తావా? నువ్వు చేయలేవా? సరే. ఎవరు? సావిత్రియేనా? అవును. సావిత్రి. ఈమె డాక్టర్ సావిత్రి, పద్మనాభంకి ఏకైక చెల్లెలు. పద్మనాభం కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఈ అమ్మాయికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి మహేష్ బాబు అని ఒక ఐత్య కులస్తుని ప్రేమిస్తుంది. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? నిన్నే చూసారా? నాకు వదిలే. బ్యాక్ టు 2020. ఈ కథలో మనం మిస్టర్ ఇండియాని చూస్తాం. మిస్టర్ ఇండియా మిస్టర్ ఇండియా మిస్టర్ ఇండియా మిస్టర్ ఇండియా మిస్టర్ ఇండియా మిస్టర్ ఇండియా. ఎవడ్రా బాయ్ ఈ టైంలో? ఎస్, హౌ కెన్ ఐ హెల్ప్? ఈయనే మిస్టర్ అన్నీ నేనే. పుట్టడంతోటే టాలెంట్తో పుట్టాడు. మొదటగా ఈయన కెరీర్ని ఐటీ కన్సల్టెంట్గా స్టార్ట్ చేశాడు. తర్వాత ఐటీ బోరు కొట్టగానే హీ డిడ్ హిజ్ ఎంబీబీఎస్ చేసి కొన్ని రోజులు డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత డాక్టర్ ప్రాక్టీస్ బోరు కొట్టగానే ఆయన ఎల్ఎల్బి చేసి లాయర్గా మారాడు. గత 5 సంవత్సరాలుగా ఇతను ఇప్పుడు లాయర్గా ఉన్నాడు. ఇప్పుడు హీ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. సన్మాన శంకర్, ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ మేము ఉంటాం. సన్మాన భయంకర్. సరే సరే, లోపల మాట్లాడదాం. ఈయనే సన్మాన భయంకర్. పేరుకు టాలెంట్ హంటర్సే కానీ వీళ్ళు టాలెంట్ని దొంగతనం చేస్తారు. ఐ కెన్ ఫీల్ ద టాలెంట్. కూసోరి. ఇప్పుడు చెప్పురి, నాతో ఏం పని? ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ మేము. టాలెంటా? నాకు టాలెంట్ మీకెట తెలుసు? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ సార్. ఈయనే సన్మాన శంకర్. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ఈయన కనిపిస్తాడు, సన్మానం చేస్తాడు, వాళ్ళ టాలెంట్ని దొంగతనం కూడా చేస్తాడు. We have all your profile. We know what you are.
వాట్ డూ యూ నో అబౌట్ మీ? ఏయ్, మీరు ఐటీ కన్సల్టెంట్ కదా? అవును. మీరు డాక్టర్ కూడా కదా? అవును. మీరు మీరు లాయర్ lawyer కూడా కూడా కదా? కదా? అవును బాబు, అవును. టాలెంట్ మీకు టన్నుల్లో ఉందండి. యు ఆర్ మిస్టర్ ఇండియా. మిస్టర్ ఇండియా నేనా? ఎస్ సార్, ఎస్, నమ్మండి. ఓకే ఓకే, మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నామండి. ఘన సన్మానం ఏమంటారు శంకర్ గారు? ఎస్, సన్మానమా? నాకా? వావ్, టాలెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే. కానీ యాజ్ యూ విష్. మీ నెక్స్ట్ అడ్వెంచర్ ప్లాన్ ఏంటి సార్? ఏముంది, టైం మిషన్. Time machine ఆ? అబ్బా, అంతుందా? ఏమనుకుంటారు ఆ ఐన్స్టీన్ ఇక్కడ? అసలు ఏంటది? హౌ ఇట్ వర్క్స్? హౌ ఇట్ వర్క్స్? మొబైల్ యాప్. నేను ఒక ఆండ్రాయిడ్ యాప్ తయారు చేస్తున్నా, విత్ వాట్ వీ కెన్ ట్రావెల్ విత్ టైం. మేమే దొరికామా? ఓకే, ఐ కెన్ ప్రూవ్ ఇట్. ప్లీజ్. వెయిట్. ఓకే, నౌ ఫీల్ ద డిఫరెన్స్. బ్యాక్. దేవుడా. తీరిందా? బాగా. ఓకే, మరి ఎప్పుడు సన్మానం? ఈ సండే రవీంద్ర భారతిలో. ఓకే, డన్. థ్యాంక్ యూ మిస్టర్ ఇండియా. సావిత్రి, ప్లీజ్ బీ నార్మల్, ఓకే? వాట్ డూ యూ మీన్ బై నార్మల్? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నీకు ఇంకో ఆప్షన్ లేదు. వై నాట్? యువర్ బ్రదర్ విల్ కిల్ యూ సావిత్రి. ఐ విల్ కిల్ మై సెల్ఫ్. మీ అన్నయ్య వెరీ డేంజరస్ సావిత్రి. నేను ఆయన చెల్లెల్ని. Caste is everything for him and me as well. Understand? బట్ నాకు కాదు. Don't be foolish. That's good. సావిత్రి, ఏంటి ప్రాబ్లం? Can you be calm? రండి తెలంగారు. వచ్చినట్టున్నారు వాళ్ళు. Savitri, they are in. Please be normal, okay? బాగున్నారా? బాగున్నాం. చెప్పానుగా సాయంత్రం తీసుకొస్తానని. అల్లు, నువ్వు కేక మామా. ఎరా అల్లు, సెత్స్కోపేది కార్లో ఉండిపోయిందిరా. కులగౌరవం రా. పద్మ, మీట్ ద బాయ్, హీ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ పేరు బాగుందే. పద్మ, కానిద్దామా మరి? తప్పకుండా రా. హలో, వెయిట్, నేనున్నా ఇక్కడ. సరే. అంజలి. ఈమె డాక్టర్ అంజలి, భర్త అడుగుజాడల్లో నడిచే సతీ సావిత్రి. ఈమెకి భర్త అంటే ఎనలేని భయం. భయం భయం. ఏంది? ఈయనే డాక్టర్ రేలంగి. ఈయనంటే ఈయన ఫ్యామిలీ మొత్తానికి టెర్రర్. భార్య అంజలన్న, బావమరిది జూనియర్ ఎన్టీఆర్ అన్న ఈయనకి పూచిక పుల్లలతో సమానం. నేను సావిత్రిని పిలుస్తాను, ఓకేనా? ఓకే. సావిత్రి, కూర్చో. సాల్లే నవ్వింది. బావా. రేలంగ్ గారు, పర్లేదండి. ఎక్స్క్యూజ్ మీ, స్టాప్. షెల్ వి హ్యావ్ కాఫీ, టీ, సంథింగ్? తినడానికి కూడా ఏమైనా తీసుకురండి. ఎప్పుడు తిన్నేనా ఇక నీకు అల్లు? మీరు ఆగండి రేలంగ్ గారు, ఇదంతా ఫార్మాలిటీస్. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి? ఇట్స్ యువర్ డ్యూటీ నౌ, గో అండ్ గెట్ సమ్ కాఫీ. ఓకే. ఎరా, కాఫీలు, బిస్కెట్లు, సమోసాలు, ఇంకేమైనా కావాలా? తప్పకుండా. కర్మరా బాబు. సూపర్, బాగానే కంట్రోల్ చేస్తున్నారండి మీరు. థ్యాంక్స్ అన్నయ్య. ఏంటా చూపు? బాబా. ఈయనే డాక్టర్ జూనియర్ ఎన్టీఆర్, డాక్టర్ రేలంగి బావమరిది,
డాక్టర్ అంజలి తమ్ముడు. ఈ పెళ్లి చూపులు ఇతనివే. అండ్ హీ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు సావిత్రి ఎట్ ఎనీ కాస్ట్. మరి కార్యక్రమం కనిద్దామా? చెల్లమ్మ కనిద్దామా? ఓకే అన్నయ్య. అన్నయ్య గారు కానిద్దామా? ఓకే చెల్లెమ్మా. నిన్ను ఎవరన్నా అడిగారా? ఏంటి మీరు? మరి జాతకాలు గట్రా చూసుకుందామా? తప్పకుండా తొందర కానివ్వండి. అన్నయ్య ఏంటి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. సావిత్రి కుల మర్యాద. సావిత్రి, ఐ టోల్డ్ యూ రైట్? పద్మ గారు కూడా అక్క నాకు అమ్మాయి ఫుల్గా నచ్చింది. నీకు ఓకే కదా? థ్యాంక్స్ అక్క. భలే ఫ్యామిలీ అండి రేలంగి గారు. మార్వెలస్, సూపర్. సూపర్ రా. 32కి 32 కలిసాయి. మరి అమ్మాయి అతను కూడా మనం చెక్ చేసుకుంటే వీఆర్ ఆల్ డన్ రా. తప్పకుండా మేట్. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండి. జాతకాలు బాగా కలిసాయండి. అన్ని గణాలు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయండి. ఇకపోతే కట్న కానుకల గురించి మాట్లాడుకుందామండి. బావా బావా నాకు ఓకే బావా. అక్క అక్క నాకు ఓకే అక్క. నాకు కూడా ఓకేరా తమ్ముడు. సూపర్ సూపర్. అన్నయ్య, ఏంటి? మహేష్ బాబుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. సావిత్రి కుల మర్యాద. కుల గౌరవమా తొక్క. సావిత్రి, అల్లుగారు ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దామా? సేమ్ డీల్. రెండవి ఒకటది, మొత్తం 3. మాకు ఓకే. అల్లు మొత్తం 4 కదా? లేదు రేలం గారు, 2 హాస్పిటల్స్, ఒకటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మనం 4 బావా నాకు 3 ఓకే బావా ప్లీజ్. అక్క 3 ఓకే కదా? 3 ఓకే తమ్ముడు. పర్ఫెక్ట్, ఆల్ సెట్, వెల్ డన్. మీ సావు మీరు సాగుండ్రి. ఓకే, ఇంకా బయలుదేరుతాను రా పద్మనాభం. ఓకే రేలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, మేము తీర్థమండి. సంతోషం. అక్క మరి సంబంధం ఖాయమైనట్టే కదా? అరే నువ్వు ఇంకా ట్యూబ్లైట్ రా పదా. 2060లో మనకు 3 కులాలు మిగిలాయి. అగ్రకులం స్థానంలో న్యాయకులం, వెనుకబడిన కుల స్థానంలో వైద్య కులం, ఎస్టీ ఎస్సీ ప్లేస్లో మనకు ఐత్య కులం మాత్రమే మిగిలాయి. ఐత్య కులం అంటే ఇప్పుడున్న ఐటీ కన్సల్టెంట్స్, వైద్య కులం అంటే ఇప్పుడున్న వైద్యులు అంటే డాక్టర్లు, న్యాయకులం అంటే ఇప్పుడున్న మన న్యాయవాదులు. ఈమె షార్ట్ ఫిలిం ఎవరిని కించపరచడానికి కాదు, ఏ కులాన్ని తక్కువ కానీ ఏ కులాన్ని ఎక్కువ కానీ చూపించడానికి కాదు. మా చిన్ని ప్రయత్నం ఏంటంటే మానవ సంబంధాలను ఈ కులాల పేరుతో కట్టేయడం కరెక్ట్ కాదు. కులాలు వృత్తి ఆధారంగానే ఏర్పడ్డాయి. వృత్తి అంటే ద వర్క్ వాట్ వీ డూ. రారే కూర్చో. చెప్పరా, ఏంటి ఉండమన్నావు? ఆ మహేష్ ఒకటి ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను రా. ఏదో ఒకటి చెయ్యాలి. మన సావిత్రి లవ్ గురించే కదా? అవునరా. దాంట్లో అంత ఆలోచించడానికి ఉందిరా బాబు. దానికి నా దగ్గర ప్లాన్ ఉంది. చెప్పి రక్షించరా బాబు. చూడు, వెరీ సింపుల్. ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాం అంతే. ఏరా పిచ్చి పట్టిందా నీకు? ఇంత మంచి సంబంధం వదులుకుంటావా? లిసన్ టు మీ ఫస్ట్. నాకు అసలేం అర్థం కావట్లేదురా నువ్వేం చెప్తున్నావు. వచ్చేప్పుడు దారిలో అమృషాడు కనిపించాడు నాకు. వాడు నాకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా బాబు. సరే చెప్పరా. పాము చావాలి, కట్టే విరగొద్దు, అంతే కదా? ఏదో ఒకటి చేసి పుణ్యం కట్టుకురా బాబు. మన సావిత్రిని వాడికిచ్చి పెళ్లి చేద్దాం. ఏయ్ మెంటల్ గాడివా? మన క్యాస్ట్ ఏంటి ఆడి క్యాస్ట్ ఏంట్రా? మనకంటే పెద్ద క్యాస్టే కదరా పిచ్చోడా. ఏమరా ఒప్పుకోలేకపోతున్నా. మన కులానికి నేను ఇంత ద్రోహం చేయలేనురా. మర్డర్ చేయగలవా? మర్డరా? నేనా? అందుకే వాడికిచ్చి పెళ్లి చేద్దామంది. లెట్ మీ హ్యాండిల్.
నువ్వు 100% కాన్ఫిడెంట్గా ఉంటే నీకే వదిలేస్తాను రా, చేసేయి. అమరీష్కి కాల్ చేస్తా. సావిత్రి సావిత్రి. వీడే అంబరీష్ పురి. సావిత్రికి పెద్ద లవర్ అని వీడు అనుకుంటాడు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేయడమే వీడి పని. ఎందుకంటే వీడు న్యాయకులానికి చెందినవాడు. ఇంటర్ కాస్ట్ మూవీకి విలన్ వీడే. వీడికుంది లైసెన్స్ టు కిల్. అయితే కులస్తులని. ఏంటి ఈ అల్లుగాడు నాకు ఫోన్ చేస్తున్నాడు? హలో అల్లు. హలో అమరీష్. హలో చెప్పు అల్లు, నేను నీకేం చేయగలను? చిన్న మర్డర్ అమరీష్. ఏంటి మర్డరా? ఎవరిని? మహేష్ బాబు గారిని. ఆ నా కొడుకేనా? పద్మనాభం గారు నీతో మాట్లాడతారంట. ఏంటి బావగారా? ఎస్ అమరీష్, ఇస్తున్నా, మాట్లాడు. అబ్బా ఎందుకురా బాబు నువ్వు? హలో అమరీష్. చెప్పండి బావగారు. అమరీష్, నాకు మహేష్ బాబు గారి పీడ విరగడ చేయాలి. అడగలా బాబా, ఆర్డర్ చేయండి. అమరీష్ చేసేసే ఆర్డర్, నువ్వు కానీ. ఈ సండే మహంకాళి జంక్షన్ దగ్గరికి రండి బావా. మర్డర్ లైవ్ గా చూదురు గాని. లైవా? ఈడు మరీ నాటుగా ఉన్నాడు. హ్యాపీయే కదా, అదే కదా మనకు కావాల్సింది. సరే, ఐ విల్ సీ యూ ఎట్ మహంకాళి జంక్షన్. ఓకే బావా, బాయ్ బాయ్. సావిత్రి నాదే నాదే నాదే. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పార్ట్ 1 ఇక్కడితో సమాప్తం. మనం పార్ట్ 2లో మహేష్ బాబుని కలుద్దాం. మహేష్ బాబు ఎవరో కాదు, సావిత్రి ప్రేమిస్తున్న ఐత్య క్యాస్ట్ అబ్బాయి. ఇతను ఐత్య కులస్తుడు. ఐత్య కులం అంటే అన్నిటికంటే చిన్న కులం. 2060లో వీళ్ళ వృత్తి సాఫ్ట్వేర్ సర్వీసెస్. పెద్ద కులాల వారికి వీళ్ళు సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనం పార్ట్ 2లో మహేష్ బాబు చేస్తాడా లేక సావిత్రిని పెళ్లి చేసుకుంటాడా చూద్దాం. బాయ్ ఫర్ నౌ. క్యాచ్ యూ సూన్ ఇన్ పార్ట్ 2. మీ రమేష్ రాధారపు. న్యాయకులం మాది, న్యాయకులం. న్యాయకులం మాది, న్యాయకులం. న్యాయకులం మాది, న్యాయకులం. న్యాయకులం మేము.